హాయ్ అండి, పాకశాల రుచులకు స్వాగతం. రుచికి ఆరోగ్యకరమైన వంటలకు చిరునామా. ఇవాళ 10 నిమిషాల్లో ఫర్మెంటేషన్ లేకుండా క్రిస్పీ అండ్ టేస్టీ వీట్ ఫ్లోర్ దోశ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నెలోకి 1 గ్లాస్ గోధుమ పిండి, 1/2 గ్లాసు బియ్య పిండి తీసుకోండి. తర్వాత 1 స్పూన్ ఉప్పు వేసుకోండి, 1/2 స్పూన్ కారం వేసుకోండి. ఇందులోకి మనకి చిన్నగా తొరుకున్న ఉల్లిపాయలు, క్యారెట్, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు కావాలి. వీటినన్నిటిని యాడ్ చేసుకొని 2.5 గ్లాస్ నీళ్లు పోసుకోండి. ఇప్పుడు ముద్దగా లేకుండా మొత్తం కలిసేటట్టుగా మంచిగా పిండిని కలుపుకోండి. మంచి టేస్ట్ కోసం కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకోండి. బ్యాటర్ ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ స్ప్రెడ్ చేసుకోండి. ప్యాన్ బాగా వేడైన తర్వాత ఇలా దోశలాగా పోసుకోండి. తర్వాత దోశ చుట్టూ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని చక్కగా ఒక సైడ్ అంతా కాల్చుకోండి. దోశకి ఇంకా క్రిస్పీనెస్ పెరగాలి అంటే 1 స్పూన్ బొంబాయి రవ్వని పిండిలోకి యాడ్ చేసుకోండి. ఇలా కాలిన తర్వాత ఫ్లిప్ చేసుకొని ఇంకో వైపు కూడా కాల్చుకొని సర్వ్ చేసుకుంటే వీట్ ఫ్లోర్ క్రిస్పీ దోశ రెడీ. దీన్ని కొబ్బరి చట్నీతో కానీ వేరుశనగపప్పు చట్నీతో కానీ తినచ్చు. ట్రై చేసి చెప్పండి. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.